చాప కింద నీరులా భారతీయ జనతా పార్టీకి ఎర్తు పెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. గతంలో నేను మొన్న కూడా చెప్పాను, అంతకుముందు చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్తే మొన్న కూడా మంత్రులు కలిశారు. జ్యోతి విషాన్ని నింపడం బిగిన్ చేసేసింది. ఎట్లాగా బాబు వెళ్ళినా ఇంకా అవ్వలేదు పని అన్నటువంటి టైపులు. అట్లాగే ఇప్పుడు ఇంకొక కొత్త అభాండాన్ని నెత్తి మీద వేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ఏంటయ్యా అంటే, ఏపీలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ఆర్సెల్ఆర్ మెట్టల్ రెడీ అయిపోయింది. విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కూడా గూగుల్ రెడీ అయిపోయింది. కానీ కేంద్రం ఇంకా అనుమతించలేదు. కేంద్రం అనుమతి ఇచ్చేస్తే వాళ్ళు వచ్చేస్తారని. వాస్తవంగా ఆర్సెల్ఆర్ మెట్టల్ ప్రకటించిందని చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ చెప్పారు, మంత్రి చెప్పుకొచ్చారు ఇక్కడ. కానీ ఆ మెట్టల్ వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి అటు ఒరిస్సాలో కూడా పెట్టుబడి 1,50,000 కోట్లు పెట్టాడు. మొన్న మధ్య జగన్ చెప్పింది అదే. అక్కడ 1,00,000 కోట్లు ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టాలంటే వాళ్ళు చాలా గొప్పోళ్ళు అయి ఉండాలి అన్నటువంటి. ఇప్పుడు బాబు గారు అడిగారు మొన్న మోడీని అని కూడా రాసుకొచ్చారు. నిన్న మోడీ ఢిల్లీ పర్యటనలో వెళ్ళినటువంటి సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి కాకుండా మెట్టల్ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ఇవ్వమన్నారనే కదా అక్కడ కార్మిక సంఘాలు కూడా గొడవ చేస్తుంది. అంటే తద్వారా అక్కడ అడిగొచ్చారు అని చెప్తున్నారు. ఇక్కడ బేసిక్గా మెట్టల్ వాళ్ళు ఎక్కడో ఒకచోట పెట్టగలరు, ప్రతి రాష్ట్రానికి ఒకటి పెట్టలేరు. కానీ వాళ్ళు వచ్చేస్తానంటే మోడీ ప్రభుత్వం అనుమతి ఇవ్వట్లేదన్న కోణంలో రాసుకొచ్చారు. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పుడు గూగుల్ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చేస్తానంటే మోడీ ప్రభుత్వం ఇంకా అనుమతి ఇవ్వట్లేదన్న కోణంలో రాసుకొచ్చారు. నిజంగా వాళ్ళు వస్తానంటే వీళ్ళు ఆపుతున్నారా? అది నిజమైతే కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్పు అవుతుంది, కేంద్ర ప్రభుత్వం. అది నిజం కాకపోతే భారతీయ జనతా పార్టీని ట్రాప్లోకి లాగినట్టు అవుతుంది. తేల్చుకోవాల్సింది బీజేపీ రాష్ట్ర నాయకులు కేంద్రం వాళ్ళతో మాట్లాడి, ఇట్లాగ వాళ్ళు అప్లై చేసుకున్న కేంద్రం ఆపుతుంటే అర్జెంటుగా మా రాష్ట్రానికి సంబంధించి క్లియర్ చేయమని పురంధేశ్వరి గారు, సోమవీర్రాజు గారు, లేకపోతే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ లాంటి వాళ్ళు అక్కడ కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ కనుక అట్లాగ పట్టించుకోకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా విభేదాలు వచ్చినప్పుడు వీటన్నిటిని అడ్డుపెట్టినే బీజేపీని తొక్కే ప్రయత్నం చేస్తారు. గుర్తుపెట్టుకోవాల్సింది 2019 గుణపాఠం బీజేపీకి.